హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మనం ప్రీవియస్ వీడియోలో రియల్ నెంబర్స్ని హాఫ్ ఆఫ్ ద చాప్టర్ కంప్లీట్ చేసాం కదా. ఈరోజు రిమైనింగ్ హాఫ్ని డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది కదా. వాట్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్? ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. అకార్డింగ్ టు డెసిమల్ ఫార్మ్, non-terminating, non-repeating decimals are known as irrational numbers. మనం ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం? √2, √3, √5 అండ్ సో ఆన్, పై ఈ. మనకు ఆల్రెడీ పై గురించి ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం. మనం ఏరియా ఆఫ్ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఇట్లాంటివి ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పైని డిస్కస్ చేసాం కదా. ఇంకా ఈ అనేది మనకి లాగరిథమిక్ కాన్స్టెంట్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మనకి n అనేది ఒక న్యాచురల్ నెంబర్ అదర్ దెన్ పెర్ఫెక్ట్ స్క్వేర్. అంటే n అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ కానీ ఒక న్యాచురల్ నెంబర్ అయితే అప్పుడు √n అనేది కంపల్సరీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుందన్నమాట. మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే తెలుసు కదా. ఏంటవి? 1, 4, 9, 16, 25, 36 అండ్ సో ఆన్. దీస్ ఆర్ కాల్డ్ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అంటే మనం ఏ నెంబర్ని అయితే మనం ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా వ్రాయగలుగుతామో వాటిని పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. అంటే 1 కెన్ బి రిటన్ యాజ్ 1 × 1, 4 కెన్ బి రిటన్ యాజ్ 2 × 2 ఇట్లా రాస్తాం కదా. ఇవన్నీ కూడా మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అంటే n అనేది ఈ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కానట్లయితే అప్పుడు అంటే ఈ నెంబర్స్లో ఏ ఒక్క నెంబరు కానప్పుడు అప్పుడు √n అనేది కంపల్సరీ మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుందన్నమాట. అంటే ఎందుకు కాదంటే మనకి √4 వాల్యూ ఏమవుతుంది? 2 అయిపోతుంది కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అయిపోతుంది అన్నమాట. అందుకనే మనం ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు ఇక్కడ √4 అనేది ఎక్కడ రాయలేదు కదా. ఓకే, ఈరోజు మనం పై గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. మనకి మ్యాథమెటిక్స్లో పైకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ పై గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై పై? అసలు పై అంటే ఏమిటి? మనకి పై యొక్క డెఫినేషన్ ఎట్లా డిఫైన్ చేస్తామంటే పై ఈజ్ ద రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ టు ఇట్స్ డయామీటర్. మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ని సితో రిప్రజెంట్ చేస్తాం కదా, డయామీటర్ని డితో రిప్రజెంట్ చేస్తాం. మనం పైని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ద రేషియో బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఇట్స్ డయామీటర్ అనమాట. మనకి సర్కిల్ తెలుసు కదా. ఏదైనా ఒక ప్లేన్లో ఒక కాన్స్టెంట్ పాయింట్కి మనకి ఈక్వి డిస్టెన్స్లో ఉన్న ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేయగా ఫామ్ అయ్యేదాన్ని మనం సర్కిల్గా చెప్పుకుంటాం కదా. దీన్నేమో మనం సెంటర్ అంటాం. దీని నుంచి మనకి దీన్నేమో సర్కంఫరెన్స్ అంటాం మనం. ఓకే, ఈ మొత్తాన్ని మనం సర్కంఫరెన్స్ అంటాం. ఈ సెంటర్ని సర్కంఫరెన్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని రేడియస్ అంటాం కదా. మనకి ఏవైనా 2 పాయింట్స్ని సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేయగా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ని కార్డ్ అంటాం కదా. మనకి ఏ కార్డ్ అయితే మనకి సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ అంటాం. దిస్ ఈజ్ డయామీటర్ అండ్ దిస్ ఈజ్ సర్కంఫరెన్సెస్. మనకి ఈ 2 వాల్యూస్ని డివైడ్ చేయగా వచ్చే ఆ రేషియోని మనం ఏమంటామంటే పై అంటాం అనమాట. మనం ఇది పై డెఫినేషన్గా చెప్పుకుంటాం. అయితే మనకి సాధారణంగా పై ఈక్వల్ టు 22/7 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కావచ్చు, సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే స్పియర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం పై ప్లేస్లో ఎంత రాస్తాం? 22/7 అని రాస్తాం. కానీ మనకి ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఈ 22/7 అనేది చూడడానికి p/q ఫామ్లో ఉంది కదా. అండ్ ఈ p, qలు ఇక్కడ p అంటే 22, q అంటే 7, ఈ రెండు కూడా ఇంటిజర్స్ అవుతున్నాయి. అండ్ q ≠ 0 అవుతుంది.
మరి ఈ 22/7 అనేది రేషనల్ నెంబర్స్కి ఉండే అన్ని ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కదా, మరి దీన్ని పైన ఎందుకు ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాము అనే డౌట్ రావచ్చు కదా. యాక్చువల్గా పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. అసలు పై వాల్యూ ఎగ్జాక్ట్లీ 22/7 కాదు, అప్రాక్సిమేట్లీ అంటే దానికి దగ్గర వాల్యూ అనమాట. పై విలువ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7. మనకి పై వాల్యూ ఏదో కాన్స్టెంట్ తీసుకోవాలి కాబట్టి పై ప్లేస్లో దానికి దగ్గరగా ఉన్న 22/7 వాల్యూని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అసలు ఎందుకు మనకి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది? మనకి ఇక్కడ ఈ సి అండ్ డి అనేవి రెండు కూడా మనం ఆ రెండింటిని మెజర్ చేయడానికి కామన్ యూనిట్స్ అంటూ ఏమీ లేవు. అంటే దాని అర్థం ఏంటంటే మనం సర్క్యూమ్ఫరెన్స్ని ఎగ్జాక్ట్లీగా మెజర్ చేయాలని ప్రయత్నించామనుకోండి, ఈ డి అనేది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అయిపోతుంది. ఒకవేళ డయామీటర్ను మనం ఎగ్జాక్ట్లీ మెజర్ చేయడానికి ప్రయత్నించామనుకోండి, సర్క్యూమ్ఫరెన్స్ అనేది మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అయిపోతుంది. అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది ఒక రేషనల్ నెంబరు, క్యూ అనేది ఒక ఇర్రేషనల్ నెంబరు అయినట్లయితే వాటి యొక్క సమ్ము, అట్లాగే డిఫరెన్సు, అట్లాగే ప్రోడక్టు, అట్లాగే రేషియో, ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ పి అనేదేమో ఒక రేషనల్ నెంబరు, క్యూ అనేదేమో ఒక ఇర్రేషనల్ నెంబరు అయినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చే రిజల్ట్ మనకి ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగే డిఫరెన్స్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, ప్రోడక్ట్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, వాటి యొక్క రేషియో కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పి ప్లస్ క్యూ చూద్దాం. పి ఈక్వల్ టు సమ్ 2 అనుకుందాం, క్యూ ఈక్వల్ టు సమ్ 0.121314 ఇట్లా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం కదా. ఇవి రెండు యాడ్ చేసామనుకోండి ఏమొస్తుంది? 2.121314. అగైన్ ఇట్ ఈజ్ an irrational నెంబర్. కాబట్టి ద సమ్ ఆర్ డిఫరెన్స్, ప్రోడక్ట్ అండ్ రేషియో ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి ఈ సిడీల్లో ఏ ఒక్కటి ఇర్రేషనల్ నెంబర్ అయినా సరే మనకి మొత్తం ఈ వాల్యూ అంతా కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనం పైని ఎలా రిగార్డ్ చేస్తాము? ఇర్రేషనల్ నెంబర్గా రిగార్డ్ చేస్తామన్నమాట. మనకి పై వాల్యూని కంప్యూట్ చేయడానికి ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి అనమాట, వరల్డ్ వైడ్గా మొత్తం ప్రపంచంలోనే పై వాల్యూని కాల్కులేట్ చేయడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరంటే ఆర్కిమిడీస్. ఈయన ఫేమస్ గ్రీక్ మ్యాథమెటిషియన్ అండ్ జీనియస్గా చెప్పుకుంటాం అనమాట ఇతను. ఓకే, ఇతను పై వాల్యూ ఎలా కంప్యూట్ చేశారంటే 3.140845 అండ్ 3.142857 ఈ రెండిటికి మధ్యలో ఉండొచ్చు అని కంప్యూట్ చేయడం జరిగిందనమాట. ఎవరు? ఆర్కిమిడీస్. నెక్స్ట్ పై వాల్యూని కంప్యూట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే ఆర్యభట్ట. ఇతను అప్ టు 4 డెసిమల్స్ వరకుని పై వాల్యూని యాక్యురేట్గా కాల్కులేట్ చేయడం జరిగిందనమాట. ఆర్కిమిడీస్ పై వాల్యూని ఎట్లా కాల్కులేట్ చేశారంటే 3.1416 అని కాల్కులేట్ చేయడం జరిగిందనమాట. ఆర్యభట్ట మనకు తెలుసు కదా, ఈయన ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానామర్, అంటే ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త యాజ్ వెల్ యాజ్ ఖగోళ శాస్త్రవేత్త కూడా. ఈయన ఫస్ట్ ఇండియన్ ఏంటి పై వాల్యూని కాల్కులేట్ చేయడానికి ప్రయత్నించిన ఫస్ట్ ఇండియన్ ఎవరంటే ఆర్యభట్ట. ఇతను అప్ టు 4 డెసిమల్స్ వరకు పై వాల్యూని యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్గా ఫస్ట్ కాల్కులేట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆర్కిమిడీస్. ఈయన గ్రీక్ దేశానికి చెందిన ఫేమస్ మ్యాథమెటిషియన్ అనమాట. ఇతను ఏం చేశాడు? పై వాల్యూ బిట్వీన్ 3.140845 అండ్ 3.142857గా డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగించి, సూపర్ కంప్యూటర్స్ అంటే తెలుసు కదా, చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్, అంటే మన పర్సనల్ కంప్యూటర్కి కొన్ని లక్షల రెట్లు పవర్ఫుల్ కంప్యూటర్స్ అనమాట. వాటిని ఉపయోగించి రీసెంట్ ఇయర్స్లో
పై యొక్క వాల్యూని 1.24 ట్రిలియన్స్ అప్ టు 1.24 ట్రిలియన్ డెసిమల్ ప్లేసెస్ వరకు కాల్కులేట్ చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి వరల్డ్ వైడ్గా ప్రతి ఇయర్ కూడా మనం మార్చ్ 14ని పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ మార్చ్ 14ని మనం పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఎందుకు చేసుకుంటామంటే మనకి పై వాల్యూ 22/7 కదా, దీన్ని డెసిమల్లోకి మార్చామంటే అప్ టు 2 డెసిమల్స్ వరకు దీని వాల్యూ ఎంత 3.14 అవుతుంది కదా. ఇక్కడ 3 ఈజ్ ద మంత్ అండ్ 14 ఈజ్ ద డేట్. అందువల్ల మనం మార్చ్ 14ని పై డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫేమస్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు కదా, అతని యొక్క బర్త్డే కూడా మార్చ్ 14నే వచ్చిందనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క బర్త్డే మార్చ్ 14. కానీ నిజం చెప్పాలంటే ఈ పైకి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఏ విధమైన సంబంధం లేదు, జస్ట్ అలా కోయిన్సైడ్ అయింది అంతే. మార్చ్ 14 అనేది జస్ట్ కోయిన్సైడ్ అయింది అంతే తప్ప పైకి ఐన్స్టీన్కి ఏ విధమైన సంబంధము లేదు. మనకి ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఈ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. మీన్ మెథడ్ అని, ఆల్టర్నేటివ్ మెథడ్ అని, ఇలా 2 మెథడ్స్ ఉపయోగించి మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అన్నీ చేయగలిగాం కదా. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉండే ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3. అంటే 2కి 3కి మధ్యలో ఉండే ఒక ఇర్రేషనల్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఒక కీ పాయింట్ ఉంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A and B అనేవి 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ అయితే నెక్స్ట్ such that AB is not a perfect square. అంటే A అండ్ B అనేవి 2 పాజిటివ్ ఇంటిజర్స్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, AB అంటే మనకి ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాకూడదు అనమాట. అట్లా అయితే రూట్ AB ఈజ్ an irrational number between A and B. ఓకే, అర్థమైంది అనుకుంటా. అంటే A అండ్ B అనే ఏవైనా 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకున్నాం. వాటి మధ్యలో మనకి ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ అంటే వాటి యొక్క ప్రోడక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A వాల్యూ 2 కానీ B వాల్యూ 3 కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి A ఇంటూ B ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అంటే 2 into 3, 2 3s are 6 కదా. అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఆల్రెడీ చెప్పుకున్నా కదా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏమేంటి, 1 4 9 16 ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. 6 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కదా. అప్పుడు రూట్ AB అంటే రూట్ 6 అంటే ఈ నెంబర్స్ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్కి రూట్ వేస్తే ఆ వచ్చేదే మనకి ఏమవుతుందంటే వాడు ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఉండే ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ A అండ్ 2 and 3. ఇది మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగితే
మనం ఈ పాయింట్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి కండిషన్ ఏంటంటే వాడిచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రాకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు క్వశ్చన్, 2కి 8కి మధ్యలో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఈ మెథడ్ మనకు పనిచేయదు. ఎందుకని? మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, 2 × 8, 2 8s are 16. మరి 16 అనేది ఏంటి? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయిపోతుంది కదా. కాబట్టి √16 = 4 అయిపోతుంది. అప్పుడు అది రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇర్రేషనల్ నెంబర్ కాదు కదా. మరి అప్పుడేం చేయాలి? అప్పుడు ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మనకి 2కి 8కి మధ్యలో ఉండే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2ని మనం 2.0గా రాయొచ్చు, అట్లాగే 8ని 8.0గా రాయొచ్చు. మనకి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ కదా. ఈ రెండిటికి మధ్యలో ఉండే ఏదైనా ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ రాసేయడమే. అంటే మనం 2.0 నుంచి 8.0 మధ్యలో మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను, 3.12131415. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కదా. 2కి 3 8కి మధ్యలో ఉంటుంది కదా. ఇది నాన్ టెర్మినేటింగ్ అట్ ద సేమ్ టైం నాన్ రిపీటింగ్. అట్లా ఎన్నైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5.10 100 100 ఇట్లా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, మనకు అర్థమైంది కదా. అంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా 1 కాదు, మనం ఎన్నైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 3కి మధ్యలో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇది ఐడియా రాదు, అప్పుడు మీ ఇష్టం ఎలా రాసేయచ్చు. 2నేమో మనం 2.0 అని రాస్తాం, 3నేమో 3.0 అని రాస్తాం. మనకి 2కి 3కి మధ్యలో ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్ రాయొచ్చు, చాలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2.10 100 100 140 అట్లా రాసేసేయచ్చు. లేకపోతే 2.232425 అండ్ సో ఆన్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఇంకా పూర్తి అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకవేళ ఎగ్జామ్లో రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని అడిగాడు అనుకోండి, ఎగ్స్. మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో సెకండ్ క్వశ్చన్ ఇదే. మనం ఓన్గా రాసేసేయచ్చు. మనం డిఫరెన్సెస్ రాసినప్పుడు హెడ్డింగ్స్ పెడతాం కదా, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని పెడతాం. మనం ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చు? డెఫినేషన్స్ రాసేసేయచ్చు. మనకి రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ద నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్. దానికి ఆపోజిట్గా ఇర్రేషనల్ నెంబర్స్లో ఏం రాస్తాం? ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. అది ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి సెకండ్ డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం కదా ప్రతిదానికి, ఈ రెండింటికి అకార్డింగ్ టు డెసిమల్స్. మనం అకార్డింగ్ టు డెసిమల్స్లో మనం రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నౌన్ యాజ్ రేషనల్ నెంబర్స్. అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఏం చెప్పాం? నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నౌన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ -2 ఏవైనా రాయొచ్చు. ఫ్రాక్షన్స్ నెంబర్స్ ఇక్కడ రాస్తాం, ఇక్కడ రూట్ వాల్యూస్ రాస్తాం, √2 √3 π ఇట్లాంటివి రాస్తాం. ఇనఫ్. మనకి ఈచ్ 3 పాయింట్స్ వస్తుందన్నమాట. మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ అంటే క్యూ. రేషనల్ నెంబర్స్ని క్యూ అంటాం కదా, క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ డాష్ ఆర్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండిటి యొక్క యూనియన్ అంటే మొత్తం కలిపేస్తే వచ్చే సెట్స్ని మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. అంటే రియల్ నెంబర్స్ మనం ఆర్తో
రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే మనం రియల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అనమాట, ద యూనియన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. మనం వీటిని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసామనుకోండి, ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్, తర్వాత హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్. కానీ మనం ఇర్రేషనల్ నెంబర్స్కి రేషనల్ నెంబర్స్కి అసలు ఏ విధమైన సంబంధం ఉండదు కదా, కాబట్టి దాన్ని వేరొక సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాం. దీస్ ఆర్ క్యూ డాష్. దీస్ ఆర్ రేషనల్ నెంబర్స్, దీస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. మనం ఈ రెండింటిని కలిపి ఏమంటాం, మనం రియల్ నెంబర్స్ అంటాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. బట్ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ బికాజ్ ఇట్ మే బి ఇర్రేషనల్ నెంబర్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్ బికాజ్ ఇట్ మే బి రేషనల్ నెంబర్. మనం ఏ విధంగానైతే రేషనల్ నెంబర్స్ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలమో, ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా మనం నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలం. ఆల్రెడీ మనం ఇర్రేషనల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు చెప్పాం కదా, పైథాగోరియన్స్ ఏం ఫైండ్ అవుట్ చేశారనుకున్నాం, మనం నంబర్ లైన్ మీద న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్ అన్నీ లొకేట్ చేయగా ఇంకా కొన్ని పాయింట్స్ మిగిలిపోయి, ఆ మిగిలిపోయిన పాయింట్స్ రేషనల్ నెంబర్స్ కానీ కొన్ని నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అవే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం కదా. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ని నంబర్స్ లైన్ మీద మనం లొకేట్ చేసామంటే అక్కడ ఇంకా ఒక్క పాయింట్ కూడా లైన్ మీద ఉన్న ఒక్క పాయింట్ కూడా మిగలదు. అందువల్లే మనం నెంబర్ లైన్ని రియల్ నెంబర్ లైన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ రియల్ నెంబర్ని మనం నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలం అన్నమాట. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. మనకి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏమడుగుతుందంటే లొకేట్ రూట్ టు ఆన్ నెంబర్ లైన్ ఆర్ రూట్ 3, రూట్ 5. అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి లాంగ్ డివిజన్ మెథడ్లో మనం రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాం కదా. ప్రీవియస్ వీడియోలో మనకి ఎంత వచ్చింది, 1.4142 ఇట్లా సమ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఒకటి వచ్చింది కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థమవుతుంది, రూట్ వాల్యూ 1కి 2కి మధ్యలో ఉంటుంది నెంబర్ లైన్ మీద అని అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తాం. మనం నెంబర్ లైన్లో మిడిల్లో ఏం చేస్తాం, 0ని లొకేట్ చేస్తాం. రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ నెంబర్స్. మనకి ఈ రూట్ 2 వాల్యూ 1 తర్వాత అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం అప్ టు -2 నుంచి +2 వరకు నెంబర్ లైన్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 0 దగ్గర ఒక స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలి. దాని సైడు ఒక యూనిట్ లెంత్ ఉన్న ఒక స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మనం ఇలా ప్రతి 2 నెంబర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఒక యూనిట్ లెంత్గా తీసుకుంటాం కదా. దీన్ని ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే ఇంతే లెంత్ ఉన్న ఒక స్క్వేర్ని 0కి 1కి మధ్యలో మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. దీనికి ఏదో ఒక పేరు పెడదాం, OABC. దీని యొక్క లెంత్ బ్రెడ్త్ ఈక్వల్గా ఉంటాయి కదా. స్క్వేర్ యొక్క లెంత్ బ్రెడ్త్ 1 యూనిట్. ఇప్పుడు మనకి ప్రతి క్వాడ్రిలేటరల్కి 2 డయాగోనల్స్ ఉంటాయి కదా. ఈ OP డయాగోనల్ని జాయిన్ చేద్దాం. ఈ OP యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్. సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, OAB అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థమవుతుంది కదా. ట్రయాంగిల్ OAB ఈజ్
ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక థీరం గుర్తుకు రావాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఏం థీరం అది? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇందులో హైపోటెన్యూస్ అని దేన్ని అంటాం? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇంకా అదర్ టూ సైడ్స్ అంటే ఇవి కదా, అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. మనకి ఈ రెండింటి వాల్యూ తెలుసు కదా. ఒక యూనిట్ లెంత్ ఉన్న స్క్వేర్ని కన్స్ట్రక్ట్ చేసాం కదా. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. అంటే మనకి ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే అప్పుడు ఓబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ని మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, √2. అంటే మనకి ఓబీ యొక్క లెంత్ ఎంత అవుతుంది? √2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే జామెట్రిక్ బాక్స్లో కాంపాస్ ఉంటుంది కదా, ఆ కాంపాస్ యొక్క నీడిల్ని ఓ దగ్గర ఉంచాలి, పెన్సిల్ని ఏమో బి దగ్గర ఉంచి ఒక ఆర్క్ డ్రా చేసామంటే అది నెంబర్ లైన్ని సమ్ ఎక్కడో పి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, ఆ పాయింటే మనకి √2ని పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ √2. ఎందుకంటే ఓబీ యొక్క లెంత్ √2 కదా. మనం ఇవి రెండు రేడియస్లు అవుతాయి. ఇది ఒక ఆర్క్, ఓబీ అనేది ఓపీ అనేవి రేడియస్ అవుతాయి కదా. ఒకే ఆర్క్లో ఉన్న రేడియస్లు ఈక్వల్గా ఉంటాయి కదా. కాబట్టి ఓ నుంచి పి వరకు ఉన్న లెంత్ √2 అవుతుంది. దేర్ఫోర్ పి ఈజ్ ద పొజిషన్ ఆఫ్ √2. ఇన్ ద సేమ్ వే వీ కెన్ లొకేట్ ద వాల్యూస్ ఆఫ్ √3, √5, √6, √7 అండ్ సో ఆన్. మనం ఒకవేళ √3ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ √2ని లొకేట్ చేసి తర్వాత మనం √3లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఎగ్జామ్లో √2కి బదులుగా √3ని లొకేట్ చేయమన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. ఇక్కడ వరకు కంప్లీట్ చేసి ఇంకొంచెం మనం ముందుకు పొడిగిస్తామన్నమాట. ఏం చేయాలంటే ఇప్పుడు ఓబీ అనేది మనం బేస్ గాను, అట్లాగే ఈ ఓబీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఈ పర్పెండిక్యులర్ ఒక యూనిట్ లెంత్ ఉండేటట్లు డ్రా చేయాలన్నమాట. అంటే మనకి ఇక్కడ బి దగ్గర యాంగిల్ 90 degrees ఉండేటట్లు, నెక్స్ట్ సమ్ బీడీ అనుకుందాం. మేము బీడీ యొక్క లెంత్ 1 యూనిట్ ఉండేటట్లు, ఇది ఎంత ఉంది అంతే యూనిట్ ఉండేటట్లు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఇప్పుడు ఈ ఓని డీని జాయిన్ చేసాం. మరలా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఓబిడి. ఇప్పుడు ఓబిడి ట్రయాంగిల్ ఓబిడిలో మరలా మనం పైథాగరస్ థీరంని అప్లై చేసామనుకోండి, ఏమవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్, ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఓడి అవుతుంది కదా. ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, ఓబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇక్కడ ఓబీ వాల్యూ ఎంత? √2. అంటే √2 స్క్వేర్ ప్లస్ బీడీ వాల్యూ ఎంత? 1. అంటే 1 స్క్వేర్. √2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. అంటే ఓడి స్క్వేర్ ఈక్వల్ టు 3 అయిందంటే ఓడి ఈక్వల్ టు ఏమవుతుంది? √3 అవుతుంది. అంటే దీని లెంత్ ఎంత? √3. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాంపాస్ తీసుకోవాలి, ఓ దగ్గర నీడిల్ని ఉంచాలి, పెన్సిల్ని డి దగ్గర ఉంచాలి. ఇట్లా ఒక ఆర్క్ని డ్రా చేసినట్లయితే ఇక్కడ ఎక్కడో సమ్ క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ క్యూ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ √3. అట్లా మనం నెక్స్ట్ √4, అంటే √4కి ఇలాగే డ్రా చేసామనుకోండి, అది 2 దగ్గరికి వస్తుంది. √4 వాల్యూ 2 కదా. నెక్స్ట్ √5. ఇట్లా మనకి టెక్స్ట్ బుక్లో ఒక సర్కిల్ అని ఉంటుంది, ఇర్రేషనల్ నెంబర్ సర్కిల్ అని ఉంటుంది, ఒకసారి చూడండి. ఒకవేళ మనం ఇది లెంతీగా ఉందంటే √5ని ఆల్టర్నేటివ్లో కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. √5ని నెంబర్ లైన్ మీద లొకేట్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ నెంబర్ లైన్ తీసుకుంటాం. మనకి √5 వాల్యూ లాంగ్ డివిజన్ మెథడ్లో చేసినట్లయితే
2.236 సమ్ అలా వస్తుంది కదా, అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. కాబట్టి మనం నెంబర్ లైన్ అప్ టు 3 వరకు తీసుకోవాలి. 0 1 2 3. ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్స్ తీసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. దాని యొక్క లెంత్ ఏమో 2 యూనిట్స్ ఉండేటట్లు, బ్రెడ్త్ ఏమో 1 యూనిట్ ఉండేటట్లు 0 దగ్గర ఒక రెక్టాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అంటే OABC అనే ఒక రెక్టాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్ కదా రెక్టాంగిల్ అంటే, కాబట్టి యాంగిల్స్ అన్నీ 90 డిగ్రీస్ ఉంటాయి. దీనికి కూడా 2 డయాగోనల్స్ ఉంటాయి. నేను OB డయాగోనల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలాగో మనకి 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి మనకి OAB అనేది ఏమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇందులో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి OB హైపోటెన్యూస్ అవుతుంది. అంటే OB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. దిస్ ఈక్వల్ టు మనకి OA లెంత్ ఎంత, 2 యూనిట్స్ కదా, అంటే 2 స్క్వేర్ ప్లస్ AB 1 స్క్వేర్ ఈక్వల్ టు 2 2s are 4 ప్లస్ 1 ఈక్వల్ టు 5. OB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయిందంటే మనకి OB ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇన్ ద సేమ్ వే మనం ఫస్ట్ ఏం చేస్తాం, కాంపాస్ తీసుకుంటాం. కాంపాస్ యొక్క నీడిల్ని O దగ్గర ఉంచుతాం, పెన్సిల్ని మనం B వరకు తీసుకువెళ్తాం. B నుంచి మనం ఒక ఆర్క్ని డ్రా చేసినట్లయితే నెంబర్ లైన్ సమ్ P అనే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే మనకి √5 యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్. Representation of real numbers on number line. Successive magnification method. It is one of the most important problem in this chapter. ఇది మనకి ఎగ్జామ్లు ఎక్కువగా 4 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. మనకి రియల్ నెంబర్స్ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఐదర్ ఇట్ ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఓకే, సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్. మనకి ఎగ్జాంపుల్ 11లో 3.58 బార్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంటాడు అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అనమాట. మనం ఈ 3.58 బార్ కెన్ బి రిటన్ యాజ్ 3.5. 8కి బార్ ఉంది కాబట్టి 8 రిపీట్ అవుతుంది కదా, 8 8 8 అండ్ సో ఆన్. అంటే మనకి అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి ఈ రియల్ నెంబర్ని. మనకి దీనికోసం మనం ఏం చేయాలంటే, అంటే డెసిమల్కి ముందు ఇంటిగ్రల్ పార్ట్లో ఒక నెంబర్ ఉంది, అట్లాగే తర్వాత మనకి 4 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే 5 నెంబర్ లైన్స్ డ్రా చేయాలి. ఫస్ట్ నెంబర్ లైన్ ఏమో మనం ఓల్ నెంబర్ లైన్ తీసుకుంటాం. అంటే 0 to 10. ఈ 3.5 అనేది ఎక్కడ ఉంటుంది, మనకి 3కి 4కి మధ్యలో ఉంటుంది కదా, కాబట్టి 0 నుంచి 10 వరకు ఉన్న ఒక నెంబర్ లైన్ తీసుకుంటాం ఫస్ట్. ఓకే, ఇది 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనకి ఈ 3.58 అనేది ఎక్కడ ఉంటుంది, ఈ 3కి 4కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం మ్యాగ్నిఫై చేస్తాం, అంటే పెద్ద చేస్తాం. 10 డివిజన్స్ ఉంటాయి కదా 3కి 4కి మధ్యలో, మిల్లీమీటర్స్ అంటాం కదా స్కేల్ మీద, వాటిని మనం మ్యాగ్నిఫై చేసి పెద్దదిగా చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక నెంబర్ లైన్, మరొక నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ మొత్తం 10 డివిజన్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ ఈ 3నేమో ఇక్కడికి తీసుకొస్తాం, 4నేమో ఇక్కడికి తీసుకువెళ్తాం. దీన్ని మ్యాగ్నిఫై చేసామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ 10 డివిజన్స్ లొకేట్ చేయాలి.
మనకి 3 తర్వాత ఉండే ఆ చిన్న మిల్లీమీటర్ని ఏమంటాం 3.1 అంటాం కదా. అంటే ఈ డివిజన్ 3.1 అంటే 3.0 అయితే 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8 అండ్ 3.9. ఇప్పుడు మనకి 3.58 అనేది ఎక్కడ ఉంటుంది? 3.5కి 3.6కి మధ్యలో ఉంటుంది కదా. కాబట్టి దీన్ని మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాం మనం. అంటే మరొక నెంబర్ లైన్ డ్రా చేస్తాం. అంటే ఈ 3.5 అనేది ఇక్కడికి వస్తుంది, అలాగే 3.6 అనేది ఇక్కడికి వస్తుంది. అంటే 3.50 అవుతుంది, ఇది 3.60 అవుతుంది. మధ్యలో 10 డివిజన్స్ చూస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9, 10. ఇప్పుడు 3.50 తర్వాత వచ్చే డివిజన్ ఏంటి? 3.51, 3.51, 3.52, 3.53, 3.54, 3.55, 3.56, 3.57, 3.58 అండ్ 3.59. ఇప్పుడు మనం 3.588 అనేది దేనికి మధ్యలో ఉంటుంది? 3.58కి 59కి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుంది మనకి. మళ్ళీ దీన్ని మ్యాగ్నిఫై చేస్తాం, అంటే ఇంకొక నెంబర్ లైన్ డ్రా చేస్తాం మనం. అంటే ఈ 3.58 అనేది ఇక్కడికి వస్తుంది, 3.5 అనేది ఇక్కడికి వస్తుంది. 3.580, 3.590. మళ్ళీ 10 డివిజన్స్ డ్రా చేస్తాం. .580 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 581. అంటే 3.581, 3.582, 3.583, 3.584, 3.585, 3.586, 3.587, 3.588, 3.589. ఇప్పుడు మళ్ళీ 3.588 తర్వాత 8 ఉంది కదా. అంటే ఇది 88కి 89కి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుంది కదా. మళ్ళీ దాన్ని మ్యాగ్నిఫై చేస్తాం, అంటే ఇంకొక నెంబర్ లైన్ డ్రా చేస్తాం. అంటే దిస్ ఈజ్ 3.588. దిస్ ఈజ్ 3.589. ఓకే, ఇప్పుడు మళ్ళీ 10 డివిజన్స్ డ్రా చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. అంటే దిస్ ఈజ్ 3.5881, 3.5882, 3.5883, 3.5884, 3.5885, 3.586, 3.587, 3.588, 3.589. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ వచ్చేసింది కదా. ఇంకో 3.5888 ఎక్కడుంది ఇది? ఇంకో ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రియల్ నెంబర్ 3.588. దిస్ ఈజ్ కాల్డ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్ అనమాట. అంటే మనం ఇలా మ్యాగ్నిఫై చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆ లెంత్ని ఫస్ట్ 3కి 4కి మధ్య ఉన్న ఆ లెంత్ని, యూనిట్ లెంత్ని 10 డివిజన్స్ చేసాం, అంటే పెద్దగా చేసాం. మళ్ళీ 3.5కి 3.6 మధ్యలో ఉన్న లెంత్ని మ్యాగ్నిఫై చేసి ఇంకొక 10 డివిజన్స్ చేసాం. మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా ట్రై చేయండి.
ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. మనకి ఇవి నేర్చుకున్నట్లయితే మనం ఎగ్జాంపుల్ 15లో ఉన్న ప్రాబ్లమ్స్ని అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ఉన్న కొన్ని సమ్స్ని ఈజీగా చేయగలుగుతాం. అసలు వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్? ఇవి 6 ఉంటాయి. ఒకసారి మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ లాగే ఉంటాయి. కొంచెం ఇక్కడ స్క్వేర్ రూట్స్లో రాస్తా అనమాట. అంటే రూట్ ఏబి కెన్ బి రిటన్ యాజ్ రూట్ ఏ ఇంటూ రూట్ బి. సెకండ్ వన్ ఈజ్ రూట్ ఏ బై బి ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి. థర్డ్ వన్ root a plus root b into root a minus root b equal to a minus b. మనకి ఇది చూడడానికి ఎలా ఉంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ bలా ఉంది కదా. మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుంటాం కదా 8th క్లాస్లోని 7th క్లాస్లోని. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో రూట్ ఏ ఉంది, అంటే రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో రూట్ బి ఉంది, రూట్ బి స్క్వేర్. స్క్వేర్ రూటు గెట్స్ క్యాన్సిల్, అంటే ఏ మైనస్ బి అట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. ఇది కూడా సేమ్ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటాం. ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ బిని స్క్వేర్ చేస్తే బి అవుతుంది కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి. ఇది మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో మనం రేషనలైజింగ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. మనం 2 బైనామియల్స్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో టూ బైనామియల్స్ని ఎట్లా అయితే మల్టిప్లై చేస్తామో అలాగే మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ రూట్ ఏతో రూట్ సిని రూట్ డిని చేస్తాం. అంటే రూట్ ఏ ఇంటూ రూట్ సి రూట్ ఏసి అవుతుంది, ప్లస్ రూట్ ఏ ఇంటూ రూట్ డి రూట్ ఏడి అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రూట్ బితో రూట్ బి ఇంటూ రూట్ సి రూట్ బీసీ అవుతుంది, ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ డి రూట్ బీడి అవుతుంది. దీన్ని మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం 1.4 ఎక్సర్సైజ్లో. నెక్స్ట్ లాస్ట్ వన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 రూట్ ఏబి ప్లస్ బి. ఇది మనకి చూడడానికి ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కదా. దానికి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే రూట్ ఏని స్క్వేర్ చేస్తే ఏ వస్తుంది. లాస్ట్ టర్మ్ బి స్క్వేర్ కదా, రూట్ బిని స్క్వేర్ చేస్తే బి వస్తుంది. 2ab 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఏమవుతుంది? 2 రూట్ ఏబి అవుతుంది కదా. కాబట్టి వీటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వీటిని యూజ్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ 15 సింప్లిఫై ద ఫాలోయింగ్. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, వీటిని సింప్లిఫై చేయాలి మనం. మీరు ఈ ప్రాబ్లం అర్థం చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న అన్ని రామన్స్ మీరు ఓన్గా చేయగలుగుతారు. ఫస్ట్ వన్ ఈజ్ 3 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 ప్లస్ రూట్ 2. మనం 2 బైనామియల్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఎలా చేస్తామో అలా చేస్తాం. అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి ప్లస్ రూట్ డి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్లో, అట్లా అప్లై చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి? దీంతో సెకండ్ బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. అంటే 3 ఇంటూ 2 ప్లస్ నెక్స్ట్ 3 ఇంటూ రూట్ 2. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్తో 2 టర్మ్స్ని మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న సెకండ్ టర్మ్ తీసుకుని సెకండ్ బ్రాకెట్లో 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. రూట్ 3 ఇంటూ 2 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 2. ఇక్కడ 3 2s are 6
ప్లస్ 3 ఇంటూ రూట్ 2 3 రూట్ 2 రూట్ 3 ఇంటూ 2 సాధారణంగా ఇక్కడ రూట్ 3 ఏమో ఇర్రేషనల్ నెంబరు 2 ఏమో రేషనల్ నెంబరు కాబట్టి ఫస్ట్ రేషనల్ నెంబర్ రాస్తాం తర్వాత ఇర్రేషనల్ నెంబర్ రాస్తాం 2 రూట్ 3 ప్లస్ ఇక్కడ మనకి ఇది చూడడానికి ఎలా ఉంది రూట్ ఏ ఇంటూ రూట్ బి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్లో రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి అన్నాం కదా దాన్ని రివర్స్లో వాడుకున్నాం అనుకో దిస్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ 3 ఇంటూ 2 3 2s ఆర్ 6 అవుతుంది. ఓకే దిస్ ఈజ్ ద సింప్లిఫికేషన్ మెథడ్. మనం ఇక్కడ ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ అయితే వాటికి ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం డిఫరెంట్ సైన్ ఉంటే మైనస్ చేస్తాం అంటే లైక్ టర్మ్స్ అంటే మనకి ఇక్కడ ఇర్రేషనల్ ఫ్యాక్టర్ ఈక్వల్గా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 రూట్ 3 5 రూట్ 3 ఇవన్నీ కూడా లైక్ ఇర్రేషనల్ నెంబర్స్ కదా అంటే రెండింటికి ఇర్రేషనల్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది ఇక్కడ రూట్ 3 ఉంది ఇక్కడ రూట్ 3 ఉంది అప్పుడు ఈ రెండింటిని మనం లైక్ టర్మ్స్ అంటాం. ఒకవేళ రెండింటిలో మనకి ప్లస్ ఉన్నట్లయితే మధ్యలో యాడ్ చేస్తాం 2 ప్లస్ 5 ఈక్వల్ టు రూట్ 3 అవుతుంది అనమాట. అయితే ఇవి రెండు లైక్ టర్మ్స్ కాదు కాబట్టి అలా వదిలేస్తాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్లో థర్డ్ ప్రాపర్టీలో ఉంది కదా ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి లేకపోతే మనకి ఐడెంటిటీస్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఉంది కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దాన్ని అప్లై చేసేసామనుకోండి ఇక్కడ ఏ అంటే ఇక్కడ రెండు ఒకే టర్మ్స్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ రూట్ 3 2 రూట్ 3 మధ్యలో సైన్లు మాత్రమే మారినప్పుడు మనం ఆ ఐడెంటిటీని వాడుకుంటాం అంటే ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 2 2s are 4 ఇక్కడ స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ మైనస్ 3 ఈక్వల్ టు 4 మైనస్ 3 ఈక్వల్ టు 1. అంటే మనం ఈ ఎగ్జాంపుల్ బట్టి ఏం చెప్పొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ మే బీ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ ఇది ఒక ఇర్రేషనల్ నెంబరు ఇది ఒక ఇర్రేషనల్ నెంబరు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే మనం 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇర్రేషనల్ నెంబరే రావాల్సిన అవసరం ఏం లేదు రేషనల్ నెంబర్ కూడా వచ్చే అవకాశం ఉందని ఈ ఎగ్జాంపుల్ నుంచి మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ రూట్ 5 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఇది చూడడానికి ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కదా ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ అంటే రూట్ 5 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ రూట్ 5 ఇంటూ రూట్ 2 ప్లస్ బి స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ 5 ప్లస్ 2 రూట్ 5 2s are 10 ప్లస్ స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ 2. ఇక్కడ మనకి ఈ రెండు రేషనల్ నెంబర్స్ కదా వాటిలో ఒకే సైన్ ఉంటే యాడ్ చేసేస్తాం అంటే 5 ప్లస్ 2 7 ప్లస్ 2 రూట్ 10. ఓకే ఫోర్త్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి 2 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 2 అన్నా ఒకటే ఆన్సర్ వస్తుంది కదా కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నా ఒకటే అవుతుంది కదా కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేస్తాం. ఏ స్క్వేర్ మీన్స్ రూట్ 5 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ రూట్ 2 స్క్వేర్ స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ 5 స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ 2 5 మైనస్ 2 3 ఇక్కడ కూడా మనకి ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఈ కాన్సెప్ట్ వస్తేనే మనం లాస్ట్ ఎక్సర్సైజ్లోని చాలా వరకు సమ్స్ చేయగలుగుతాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై రేషనలైజింగ్ ఫ్యాక్టర్ దీన్నే షార్ట్కట్లో ఆర్ఎఫ్ అంటాం. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ దెన్ ఈచ్ ఆఫ్ ద 2 ఈజ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. దీని అర్థం ఏంటో చూద్దాం. అంటే మనం ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేసామనుకోండి అప్పుడు ఒక రేషనల్ నెంబర్ వచ్చిందనుకోండి అప్పుడు ఆ రెండింటిని ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది రూట్ 2 స్క్వేర్ అంటాం స్క్వేర్ రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ 2 అవుతుంది. ఇవి రెండు మనం ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం మనకేమో ఒక రేషనల్ నెంబర్ వచ్చింది కదా అప్పుడు మనం ఈ రూట్ 2 యొక్క
రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని √2 అంటాం. ఇక్కడ రెండు ఒకే నెంబర్స్ కాబట్టి దేర్ఫోర్ RF ఆఫ్ అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు √2 అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ √8 ఉంది. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా, ఎందుకంటే 8 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. కాబట్టి మనం దీన్ని ఏ ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఒక రేషనల్ నెంబర్ వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను √2తో మల్టిప్లై చేస్తున్నాను. √8 × 2 8 2s are 16. మనకి 16 అనేది ఒక స్క్వేర్ నెంబర్ కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 4. ఇది ఒక రేషనల్ నెంబర్ కదా. కాబట్టి ఇక్కడ మనం √8 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టరు √2 అవుతుంది. అలాగే √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టరు √8 కూడా అవుతుంది అనమాట. అంటే ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అంటే √8 RF ఆఫ్ √8 ఈక్వల్ టు √2. అయితే మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది ఇన్ స్మాలెస్ట్ టర్మ్స్లో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం √8కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √8 అని చెప్పొచ్చు. ఎందుకంటే √8 × √8 ఈక్వల్ టు √8 8s are 64 8 అవుతుంది. దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దేర్ఫోర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √8 ఈక్వల్ టు √8 అవుతుంది. కానీ మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది స్మాలెస్ట్ టర్మ్స్లో ఉండాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మనం √8 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. అప్పుడు √8ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, అంటే 2 × 2 × 2. ఈ రెండింటి యొక్క స్క్వేర్ రూట్ 2 అయిపోతుంది కదా. అంటే ఇక్కడ మనకి రూట్లో ఏముంది? ఓన్లీ 2 ఉంది. అంటే √2 మాత్రమే ఉంది అక్కడ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి మన √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? √2నే కదా. కాబట్టి √8 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని మనం √2గా చెప్పాలన్నమాట. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 ఉంది. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనం దీంతో దేన్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుందో చూడాలి కదా. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. ఏ ఇర్రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. మనం ఇందాక ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్లో థర్డ్ ప్రాపర్టీ ఏం చూసాం మనం? a + √b ఇంటూ a - √b ఈక్వల్ టు a² - b. ఇవి రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కదా. మనకి ఇక్కడ ఏమొచ్చింది? రేషనల్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది? a + √bలా ఉంది కదా. కాబట్టి దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? a - √b అవుతుంది. అంటే 2 - √3 అవుతుంది. ఎందుకంటే ఇది చూడడానికి మనకి ఎలా ఉంది? a + b ఇంటూ a - bలా ఉంది. అంటే a² - b². 2² అంటే 4, √3² చేస్తే రూట్ పోతుంది. అంటే 4 - 3 1. 1 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దేర్ఫోర్ ఇవి రెండు కూడా ఒకదానికి ఒకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అంటే వాట్ ఈజ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 + √3 అంటే ఆన్సర్ 2 - √3 అవుతుంది. వాట్ ఈజ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 - √3 అంటే 2 + √3 అవుతుంది అనమాట. అట్లా మనం మధ్యలో సైన్ మారిస్తే సరిపోతుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ √3 + √5 అప్పుడు కూడా మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కావాలంటే మధ్యలో ఉన్న సైన్ మారిస్తే సరిపోతుంది. అంటే √3 + √5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √3 - √5 అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని మనం కొన్ని సమ్స్ చేయడానికి ఉపయోగించుకుంటాం. ఎగ్జాంపుల్ 16. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/4 + √5. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డినామినేటర్లో 4 + √5 ఉంది కదా, అది ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. మనం ఈ డినామినేటర్లో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. దట్ ఈజ్ రేషనలైజేషన్ ఆఫ్ డినామినేటర్. మనం డినామినేటర్ని రేషనలైజేషన్ చేయడము అంటే అర్థం ఏంటనమాట? డినామినేటర్లో ఉన్న ఇర్రేషనల్ నెంబర్ని
రేషనల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయడం. దానికోసం మనం ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటాం. మనకి ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 4 + √5 ఉంది కదా, కాబట్టి దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి మనకి. అంటే RF ఆఫ్ 4 + √5 ఈక్వల్ టు మనకి ఇలా 4 + √5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని అడిగితే ఏం చేయమన్నాం, మధ్యలో ఉన్న సైన్ మారుస్తే సరిపోతుంది. అంటే 4 - √5. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 4 - √5. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 1/4 + √5. దీన్ని ఏం చేయాలి, న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 4 - √5తో మల్టిప్లై చేయాలి. అంటే 4 - √5 బై 4 - √5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1ని దేంతో మల్టిప్లై చేసిన మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, అంటే 4 - √5. మనకి డినామినేటర్లోని a + b × a - b ఉంది కదా, అంటే a² - b² అని రాస్తాం. అంటే a అంటే 4² - b అంటే √5². దిస్ ఈక్వల్ టు 4 - √5. దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేము. 4² మీన్స్ 4 × 4 = 16 మైనస్ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అవుతుంది, 5 ఉంటుంది. అంటే 4 - √5 బై 16 - 5 మీన్స్ 11. మనం ఇదే మోడల్లో ఎగ్జాంపుల్ 18 కూడా సాల్వ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 18 ఏంటంటే సింప్లిఫై 1/7 + 4√3 + 1/2 + √5. ఇక్కడ మనకి 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆ రెండింటినీ కూడా మనం ఫస్ట్ డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే 1/7 + 4√3 అట్లాగే 1/2 + √5 ఈ రెండింటిని మనం డినామినేటర్స్ని రేషనలైజ్ చేసినట్లయితే, అంటే ఫస్ట్ 1/7 + 4√3ని రేషనలైజ్ చేద్దాం. దీన్ని బట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాను నేను. ఇక్కడ డినామినేటర్లో మనకున్న ఇర్రేషనల్ నెంబర్ ఏంటి, 7 + 4√3 కదా, దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, మధ్యలో ఉన్న సైన్ మారుస్తాం. అంటే -7 - 4√3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. దిస్ ఈక్వల్ టు 1 × 7 - 4√3 అంటే 7 - 4√3 అవుతుంది. డినామినేటర్లో a + b × a - bలో ఉంది. అంటే a² - 4√3² దిస్ ఈక్వల్ టు 7 - 4√3 బై 7 × 7 = 49 మైనస్ ఇక్కడ మనకి ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబరు కలిసి ఉన్నాయి. కాబట్టి రెండింటిని సెపరేట్గా స్క్వేర్ చేసినట్లయితే 4ని స్క్వేర్ చేస్తే 16 ఇంటూ √3ని స్క్వేర్ చేస్తే 3 అవుతుంది, స్క్వేర్ రూట్ పోయి. అంటే 7 - 4√3 బై 49 మైనస్ 16 3s are 48 ఈక్వల్ టు 7 - 4√3 బై 1 వస్తుంది. 49 - 48 1 మనకి 1తో డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూ మారదు కదా. అంటే ఫస్ట్ పార్ట్ యొక్క ఆన్సరు 7 - 4√3. నెక్స్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం, 1/2 + √5. ఇప్పుడు దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2 + √5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 - √5 అవుతుంది. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 2 - √5తో మల్టిప్లై చేస్తాం. దిస్ ఈక్వల్ టు 1 × 2 - √5 2 - √5. కింద మనకి a² - b² ఉంది. అంటే 2² - √5². దిస్ ఈక్వల్ టు 2 - √5 బై 2² మీన్స్ 4 - 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 - √5 బై 4 - 5 మీన్స్ -1. మనకి డినామినేటర్లో
1తో డివైడ్ చేసినప్పుడు వాల్యూ మారదు, కానీ -1 ఉంది కదా, కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మైనస్తో మల్టిప్లై చేసామనుకో ప్లస్ అయిపోతుంది, అంటే 2 - 2 అవుతుంది, -√5 + √5 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ సెకండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ కావాలి కదా, దేర్ఫోర్ ఆన్సర్ ఎంత అవుతుంది, మనం దీన్ని సింప్లిఫై చేస్తే 7 - 4√3 వచ్చింది, ప్లస్ మనం సెకండ్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే -2 + √5 వచ్చింది. మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే 7 - 4√3 ప్లస్ ఇంటూ మైనస్ -2 + √5. ఇందులో మనకి రేషనల్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకుంటాం. 7, 2 ఈ రెండు రేషనల్ నెంబర్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం. 7 - 2 5 అవుతుంది. ఈ రెండింటిని మనం సింప్లిఫై చేయలేం, ఎందుకంటే అవి రెండు లైక్ టర్మ్స్ కాదు, అంటే ఒకే ఇర్రేషనల్ ఫ్యాక్టర్ లేదు. ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √5 ఉంది, కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం -4√3 + √5. దిస్ ఈజ్ ద ఆన్సర్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇవి ఆల్రెడీ మనం 8th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది కదా. అయితే మనం ఎగ్జాంపుల్ 19 అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో కొన్ని సమ్స్ చేయాలంటే వీటిని యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకుందాం. మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మనం 6 లాస్ నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ a⁴m ఇంటూ a⁴n = a⁴m + n. సెకండ్ వన్ ఈజ్ a⁴m హోల్ పవర్ n = a⁴mn. థర్డ్ వన్ ఈజ్ a⁴m by a⁴n ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి. అంటే mnకి మధ్యలో ఉన్న రిలేషన్ బట్టి ఒకవేళ మనకి m > n అయితే ఫార్ములా ఏంటి, a⁴m - n, అంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్ యొక్క పవర్ పెద్దగా ఉంటే డినామినేటర్ పవర్ని పైకి తీసుకెళ్తాం. నెక్స్ట్ ఒకవేళ m = n అయితే అప్పుడు ఈ రెండు ఈక్వల్ టర్మ్స్ అయిపోతాయి, కాబట్టి 1 అవుతుంది. ఒకవేళ m ఈజ్ లెస్ దెన్ n అయితే మనకి ఫార్ములా ఏమవుతుందంటే 1/a⁴n - m. ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ a⁴m ఇంటూ b⁴m, అంటే పవర్స్ ఈక్వల్గా ఉండి బేసిస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ab⁴m, అంటే రెండింటికి ఒకే పవర్గా రాయొచ్చు. ఫిఫ్త్ వన్ 1/a⁴n = a⁻n. లాస్ట్ వన్ a⁴0 = 1. ఈ లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని ఉపయోగించి ఒకసారి ఎగ్జాంపుల్ 19 సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సింప్లిఫై అని ఇక్కడ 4 రోమన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ 2^2/3 × 2^1/3. ఇది ఈ లాస్లో దేన్ని పోలి ఉంది, ఫస్ట్ లాని పోలి ఉంది కదా, అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తాం. అంటే 2^2/3 + 1/3. దిస్ ఈక్వల్ టు 2 ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, లైక్ ఫ్రాక్షన్స్ డైరెక్ట్గా న్యూమరేటర్స్ యాడ్ చేసేస్తాం, డినామినేటర్స్ ఏముంటుంది అంటే 2 + 1 3/3. 3లో 3 1 టైం కట్ అవుతుంది, 2^1 = 2. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది చూడడానికి ఎలా ఉంది, సెకండ్ లా ఉంది కదా, a⁴m హోల్ పవర్ n, అంటే a⁴mn. ఇది ఫ్రాక్షను, దీన్ని కూడా ఫ్రాక్షన్ కింద రాసినట్లయితే 4/1 అని రాయొచ్చు. అంటే న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ 2 మల్టిప్లై చేయాలి. అంటే 5^1 4s are 4/7 1s are 7, 5^4/7. ఇది మనకి థర్డ్ లాలో ఉంది కదా. ఇక్కడ మనకి ఈ రెండిట్లోని ఏది స్మాలెస్ట్, అంటే m స్మాలెస్ట్ నెంబరా n స్మాలెస్ట్ నెంబర్, అంటే పవర్స్లో రెండిట్లో ఏది స్మాల్. ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి కదా, కాబట్టి ఆ మూడిట్లో ఏది వాడాలి. మనకి సాధారణంగా చూసుకుంటే 5 లార్జెస్ట్ నెంబరు, 3 స్మాలెస్ట్ నెంబరు, కానీ వాటిని రివర్స్ చేసినట్లయితే
అంటే 5ని 1/5 అని, 3ని 1/3 అని రాస్తాం అనుకోండి, అప్పుడు వాటి లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. అంటే ఇది స్మాలెస్ట్ నెంబరు, ఇది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అనమాట. కాబట్టి మనం దీన్ని ఎలా చేయాలి, ఈ థర్డ్ కేసు వాడుకోవాలి. అంటే 1/3 మైనస్ 1/5 దిస్ ఈక్వల్ టు 1/3 ఇవి రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, అప్పుడు ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 5 1s are 5 మైనస్ 3 1s are 3/3 5s are 15 దిస్ ఈక్వల్ టు 3/1/3 ఇక్కడ 5 మైనస్ 3 అంటే 2/15. నెక్స్ట్ ఇది చూడడానికి ఎలా ఉంది, మనకి ఫోర్త్లో అలా ఉంది కదా, అంటే a/m ఇంటూ b/m పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా ab/m రాయొచ్చు. అంటే 7 × 11 పవర్ 1/17 దట్ ఈజ్ 7 11s are 77 పవర్ 1/17. పేజ్ నెంబర్ 23లో ఉన్న డూ దిస్లో సమ్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ సమ్స్ మనం చేయడం వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో 8లో సమ్స్ మీరు ఓన్గా చేయగలుగుతారు. సింప్లిఫై 16 పవర్ 1/2. ఇక్కడ కూడా మనం లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వాడుకుంటాం. ఫస్ట్ మీరు బేస్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 16 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ 8 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. అంటే 16 కెన్ బి రిటన్ యాజ్ 2/4 కదా. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/4 ఆల్రెడీ హోల్ పవర్ 1/2. ఇక్కడ మనకి ఇది a/m హోల్ పవర్ nలో ఉంది, mn అవుతుంది కదా. 4 1s are 4/2 అవుతుంది. అంటే అప్పుడు ఎలాగో కట్ చేస్తాం కాబట్టి ఇక్కడే కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2/2 1s are 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 128ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 2 టేబుల్ 64 టైమ్స్, 2 టేబుల్ 32 టైమ్స్, 16 8 4 2 టైమ్స్. అంటే ఇక్కడ 2లు 7 వచ్చాయి కదా, అంటే 2/7 అని రాయొచ్చు. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2/7 128. ఆల్రెడీ పవర్ 1/7 ఉంది కదా, 7 గెట్స్ క్యాన్సిల్, 2/1 ఈజ్ 2. నెక్స్ట్ 343 పవర్ 1/5 343. ఓకే, ఇక్కడ మనకి ఏ టేబుల్ పోతుంది, ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2 టేబుల్ పోదు. 3 టేబుల్ పోవాలంటే ఇందులో సమ్ అంటే 3 + 4 7 7 + 3 10. అది 3 టేబుల్లో రాదు కదా కాబట్టి 3 టేబుల్లో పోదు. యూనిట్స్ ప్లేస్లో 0 లేదు 5 లేదు కాబట్టి 5 టేబుల్ పోద్ది. తర్వాత 7 టేబుల్ చూద్దాం. 4 7s are 28 6 ఉంది 63. 63లో 9 7s are 63. అగైన్ 7 టేబుల్ 7 టైమ్స్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అని రాయొచ్చు. ఆల్రెడీ పవర్ 1/5 ఉంది, ఈ 5 ఇందులో పోదు కదా కాబట్టి 7 పవర్ 3 1s are 3/5 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ఉన్న 8లో 5th రోమన్ 6th రోమన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ 243ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సమ్ మనకి 9 అయింది కాబట్టి 3 టేబుల్ పోతుంది, 8 1 అగైన్ 3 టేబుల్ 27 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/5. ఆల్రెడీ పవర్ ఎంత ఉంది 2/5. ఈ 5 కట్ చేయొచ్చు కదా, అంటే 3 స్క్వేర్ అంటే 3 3s are 9. నెక్స్ట్ 6th రోమన్ 46,656 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 2 3 3 2 8 అగైన్ 2 టేబుల్ 1 1 6 6 4 2 టేబుల్ 5 8 3 2 2 2s are 4
9 1 6 1 4 5 8 7 2 9. ఇప్పుడు ఈవెన్ నెంబర్ కాదు కదా, 2 టేబుల్ పోదు. 7 2 18 3 టేబుల్ పోతుంది కదా. 3 2 3s are 6 4 3s are 12 3 again 3 టేబుల్ 8 1 3 టేబుల్ 27 3 టేబుల్ 9 3 టేబుల్ 3. అంటే మనకి ఈ 46,656ని ఎట్లా రాయొచ్చు అంటే 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 6 ఆల్రెడీ హోల్ పవర్ -1/6 ఉంది. ఇది చూడడానికి ఎలా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎంలా ఉంది కదా. ఏబి పవర్ ఎం అంటే 2 ఇంటూ 3 పవర్ 6 అని రాసేసేయచ్చు, పవర్ -1/6. అంటే 2 3s are 6 పవర్ 6 ఆల్రెడీ పవర్ -1/6. 6 6 గెట్స్ క్యాన్సిల్, 6 పవర్ -1. ఇది ఏ పవర్ -nలా ఉంది అంటే డినామినేటర్కి తీసుకెళ్తాం. అంటే 1/6 పవర్ 1 ఈక్వల్ టు 1/6. మీరు రిమైనింగ్ సమ్స్ని ట్రై చేయండి. వాట్ ఈజ్ ఏ సర్డ్? ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే n అనేది 1 కంటే పెద్దదైన ఒక పాజిటివ్ ఇంటిజర్ అన్నమాట. ఏ ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ బట్ నాట్ nth పవర్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్. Then nth root a is called a surd or radical. surd అన్నా రాడికల్ అన్నా ఒకటే. ఇక్కడ మనకి ఈ ఏని ఏమంటారంటే రాడికెండ్. నెక్స్ట్ ఈ nth రూట్ని రాడికల్ సైన్. And n is called degree of the surd or radical. ఓకే, ఇదంతా చూస్తే మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మనకి n అనేది ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ గ్రేటర్ దెన్ 1 అంటే మనకి ఏం కావచ్చు, అది 2 కావచ్చు, 3 4 ఇట్లా ఏదైనా ఒక నెంబర్ కావచ్చు. పాజిటివ్ ఇంటిజర్ అండ్ గ్రేటర్ దెన్ 1 కంటే పెద్దదైన పాజిటివ్ ఇంటిజర్ అంటే n వాల్యూ ఏం కావచ్చు 2 3 4 ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, పాజిటివ్ రేషనల్ నెంబర్. ఏదైనా ఒక రేషనల్ నెంబర్, అది న్యాచురల్ నెంబర్ కావచ్చు, హోల్ నెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్. ఓకే, బట్ నాట్ nth పవర్ ఆఫ్ రేషనల్ నెంబర్, ఎనీ రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ అంటే n ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను. ఇక్కడ ఏ వాల్యూని 4గా తీసుకున్నాను అనుకోండి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది కదా. n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఇంకో ఒక పాజిటివ్ ఇంటిజరు 1 కంటే పెద్ద పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏ అనేది ఏదైనా ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్. 4 ఒక రేషనల్ నెంబరే కదా. కానీ ఇక్కడ బట్ నాట్ nth పవర్ ఆఫ్ ఎనీ నెంబర్. కానీ ఈ 4 అనేది 2 స్క్వేర్ అని రాస్తున్నాం. అంటే ఇక్కడ nth పవర్ కింద రాసిస్తాం దీన్ని కదా. కానీ ఇక్కడ ఏం చెప్పాడు కండిషను, బట్ నాట్ nth పవర్. అంటే ఇక్కడ మనం ఏ వాల్యూని 4గా తీసుకోకూడదు. ఎందుకంటే దీన్ని 2 పవర్ ఉండేటట్లు రాయగలుగుతున్నాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను n ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏని 8గా తీసుకోకూడదు, 8 తప్ప ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 27 తీసుకోకూడదు, ఎందుకంటే 8ని ఎట్లా రాయొచ్చు 2 క్యూబ్ అంటే nth పవర్కి ఈక్వల్ అయింది కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 27 తీసుకున్నాను అనుకోండి,
దీన్ని ఎట్లా రాయొచ్చు 3³ ఇలా కాకుండా వేరే ఏ నెంబర్ అయినా ఉండాలన్నమాట, ఏ విలువ అది ఎంత పవర్కి మనం n ఎంత తీసుకుంటే ఆ పవర్కి ఏ ఈక్వల్ కాకూడదు, ఆ ఒక్క కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. అయినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాను అనుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే 9ని 3² రాయొచ్చు, అంటే అక్కడ పవర్ 2 అయింది, 3 అవ్వలేదు కదా. అప్పుడు nth రూట్ ఏ అంటే n అంటే క్యూబ్ రూట్ 9 ఈజ్ కాల్డ్ ఏ సర్డ్. క్యూబ్ రూట్ 9 మనం ఒక సర్డ్ అంటాం. ఇక్కడ ఈ 3ని ఆర్డర్ ఆఫ్ ద సర్డ్ అంటాం, అంటే ఈ సర్డ్ యొక్క లేకపోతే ఈ రాడికల్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 3 అని చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ n2 తీసుకున్నాను అనుకోండి, ఏ మీ ఇష్టం 8 తీసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని 2³ అని రాస్తాం, కానీ 2² ఏది నెంబర్ ఏ నెంబర్కి స్క్వేర్గా రాయలేం కదా, ఈ 2 పవర్ 2 ఉండేట్లు రాయలేం. కాబట్టి అప్పుడు nth రూట్ ఏ అంటే √8 అనేది ఒక రాడికల్ అవుతుంది. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత అవుతుందంటే 2 అనమాట, ఇది స్క్వేర్ రూట్ అంటున్నాం కదా, కాబట్టి దీని ఆర్డర్ 2 అవుతుంది. ఇది దీని మీనింగ్ అనమాట. ఇక్కడ ఈ లోపల ఉన్న రూట్లో ఉన్న నెంబర్ని ఏమంటామంటే రాడికెండ్ అంటాం, రాడికెండ్ అంటాం. ఈ క్యూబ్ రూట్ ఉంది కదా, దాన్ని రాడికల్ సైన్ అంటాం, ఇది డిగ్రీ అంటాం అనమాట. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ సర్డ్? మనం ఇర్రేషనల్ రూట్లో ఉన్న నెంబర్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్పుకుంటున్నాం కదా, కానీ మళ్ళీ సర్డ్స్ ఎందుకు అనే డౌట్ రావచ్చు. కానీ ఈ రెండు ఒకటి కాదు, ఇర్రేషనల్ నెంబర్స్ సర్డ్స్ డిఫరెంట్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సర్డ్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ సర్డ్ అనమాట. అదేంటో చూద్దాం. మనం ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకున్నాం, √2, √3, √5 అట్లాగే π e, ఇవన్నీ కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటున్నాం. కానీ మనం వీటిలో ఇవి మాత్రమే సర్డ్స్ అవుతాయి, ఇవి సర్డ్స్ కావు. మనం దీన్ని nth రూట్ ఏగా రాయలేం, దీన్ని nth రూట్ ఏగా రాయలేం, కానీ వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎందుకు అంటున్నాం, అవి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కాబట్టి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇవి సర్డ్స్ అయితే మనకి ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే ఎవ్రీ సర్డ్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, బట్ ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ సర్డ్ అనమాట. ఎందుకంటే ఈ π e అనేవి ఇర్రేషనల్ నెంబర్స్లో ఉంటాయి కానీ సర్డ్స్లో ఉండవు. అదే డిఫరెన్స్ బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ సర్డ్స్. మనకి దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ nth రూట్ ఏనే మనం ఏమని రాయొచ్చు అంటే a⁴n అని కూడా రాయొచ్చు. ఈ రెండు సర్డ్స్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. ఓకే, ఇది రాడికల్ ఫాము, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు √5 ఉందనుకోండి, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి ఎలా మారుస్తాం, 5⁻⁴ ఇట్లా రాస్తే అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎందుకంటే మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 1.4కి ముందు డూ దిస్లో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి మీరు ఓన్గా చేయగలుగుతారు ఇది అర్థమైనట్లయితే. అలాగే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న వాటిని రాడికల్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 5th రూట్ 2³ అని ఉంది, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి. ఇది 2³ మనం ఈ 5th రూట్ని ఏమని రాస్తాం, 1/5 అని రాస్తాం కదా. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, a⁻m⁴n ఉంది, a⁻mn అంటే 3 1s 3/5 అని రాయాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు మీకు అర్థమైనట్లయితే ఆ డూ దిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరే ఓన్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో మీరు హార్డ్గా ఫీల్ అయ్యి లేకపోతే నేను ఇంతకుముందు కవర్ చేయలేని కొన్ని సమ్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 6th ప్రాబ్లం అంటే అప్ టు 6 వరకు ఉన్న సమ్స్ అన్నీ మీరు ఓన్గా చేయగలిగేవే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్లో పోస్ట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సింప్లిఫై ద ఫాలోయింగ్ బై
రేషనలైజ్ ద డినామినేటర్. అంటే మనం వాడిచ్చిన ఇర్రేషనల్ నెంబర్స్ని డినామినేటర్ని రేషనలైజ్ చేయడం ద్వారా సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ వన్ 6 - 4√2/6 + 4√2. ఇక్కడ డినామినేటర్లో 6 + 4√2 ఉంది కదా, మనం డినామినేటర్ని రేషనలైజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి మనం. అంటే RF ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 6 - 4√2 ఈజ్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్ని 6 - 4√2తో మల్టిప్లై చేయాలి. అంటే 6 - 4√2/6 + 4√2 ఇది వాడిచ్చిన ఎక్స్ప్రెషన్. దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని 6 - 4√2తో మల్టిప్లై చేయాలి. 6 - 4√2/6 - 4√2. ఇక్కడ మనకి ఇది a + b × a - bలా లేదు కదా, రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి మనం రెండు బైనామియల్స్ని ఎలా మల్టిప్లై చేస్తామో అలా మల్టిప్లై చేసినా పర్లేదు, లేకపోతే a - b² ఫామ్లో ఉపయోగించి ఎక్స్పాండ్ చేసినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేసామనుకోండి, ఫస్ట్ టర్మ్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 6 × 6. తర్వాత ఈ నెంబర్ని మనం దీంతో మల్టిప్లై చేయాలనుకున్నాం. దీనికి ప్లస్, దీనికి మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 × 4√2. అంటే ఈ టర్మ్తో ఈ నెంబర్తో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. తర్వాత సెకండ్ నెంబర్ తీసుకుంటాం. అంటే -4√2ని ఉపయోగించి రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే -4√2 × 6. తర్వాత ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4√2 × 4√2 బై మనకి కింద డినామినేటర్స్ ఎలా ఉన్నాయి, a + b × a - bలో ఉన్నాయి కదా. అంటే a² - b². అంటే 6² - 4√2 6 6 36 మైనస్ ఇక్కడ మనం రేషనల్ నెంబర్స్ సెపరేట్గాను ఇర్రేషనల్ నెంబర్స్ సెపరేట్గాను మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6, 4 అనేవి రేషనల్ నెంబర్స్. 6 × 4 = 24√2. ఇక్కడ కూడా రేషనల్ నెంబర్స్ 2 ఉన్నాయి. 4, 6. 4, 6 = 24√2 మైనస్ ఈ రేషనల్ నెంబర్స్ 4 × 4. 4, 4 = 16 ఇంటూ ఇర్రేషనల్ నెంబర్స్ √2 × √2 2 అయిపోతుంది. బై 6² మీన్స్ 36 మైనస్ ఈ రెండింటిని సెపరేట్గా స్క్వేర్ చేసినట్లయితే 4² అంటే 16 ఇంటూ √2² అంటే 2 అవుతుంది. స్క్వేర్ రూట్ కట్ అయింది. దిస్ ఈక్వల్ టు 36 మైనస్ ఈ రెండు కూడా లైక్ సైడ్స్ కదా, ఎందుకంటే వీటి యొక్క ఇర్రేషనల్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది. ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది కాబట్టి ఈ రెండు సైన్లు చూసుకుంటాం. రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి ఎడిషన్ చేసేస్తాం. 24 + 24 48√2 అవుతుంది. మైనస్ 16 2 = 32 సారీ ప్లస్ బై 36 మైనస్ 16 2 = 32. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ ఉంటే వాటిని యాడ్ చేయడమో మైనస్ చేయడమో చేయాలి వాటికి ఉన్న సైన్స్ ఆధారంగా. 36, 32 రెండు పాజిటివ్ సైన్ కలిగి ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేసేస్తే 68 మైనస్ 48√2 బై 36 మైనస్ 32 4. ఇలా వదిలేసినా పర్లేదు. న్యూమరేటర్లో ఏదైనా కామన్ వస్తే కామన్ తీయచ్చు. పైన మనకి 4 టేబుల్ కామన్ వస్తుంది కదా, 4 టేబుల్ కామన్ తీసినట్లయితే 117 4 = 68 మైనస్ 12 4 = 48√2 బై 4. 4 4 gets cancel. Our answer is 17 minus 12√2. నెక్స్ట్ థర్డ్ రామన్ చూద్దాం. ఇక్కడ మనకి RF రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, మైనస్ ఉంది కదా ప్లస్ అంటే 3√2 + 2√3. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 3√2 + 2√3తో మల్టిప్లై చేయాలి. అంటే 1/3√2 మైనస్ 2√3 ఇంటూ 3√2 + 2√3 బై 3√2 + 2√3. మనకి 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది కదా, అంటే 3√2 + 2√3 బై
డినామినేటర్ a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలో ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3√2 స్క్వేర్ మైనస్ 2√3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 3√2 ప్లస్ 2√3 బై 3 స్క్వేర్ చేస్తే 9, √2 స్క్వేర్ చేస్తే 2, 2 స్క్వేర్ చేస్తే 4, √3 స్క్వేర్ చేస్తే 3. దిస్ ఈక్వల్ టు 3√2 మైనస్ ప్లస్ 2√3 by 9 2s are 18 minus 12. This equal to 3√2 plus 2√3 by 18 minus 12 6. This is the final answer. 4th root 81 minus 8 into cube root 343 plus 15 into 5th root 32 plus square root 225. One of the most important problem in this chapter. 4 marks కి ఎక్కువగా అడిగే ప్రాబ్లం ఇది. అట్లాగే చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం కూడా. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం రూట్లో ఉన్న నెంబర్స్ని ఫ్యాక్టరైజేషన్ చేసేసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఫస్ట్ 81 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 టేబుల్ 27 టైమ్స్, 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్, అలాగే 343. ఇందులో మనకి ఏ టేబుల్ పోతుంది, 7 టేబుల్. 4 7s are 28, 9 7s are 63, 7 టేబుల్ 7 టైమ్స్, 32, 16, 8, 4, 2 and 2, 225. 3 table 7 5, again 3 table 2 5, 5 table 5 times 1 time. ఓకే, ఇక్కడ మనం రూట్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వాడిచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఏమిచ్చాడు, 4√81 మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ 343 ప్లస్ 15 ఇంటూ 5th root 32 ప్లస్ స్క్వేర్ రూట్ 225. ఇప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం వాటి ప్లేస్లో. అంటే 4th root 81 ఎట్లా ఫ్యాక్టరైజ్ చేసాం, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ 343 7 ఇంటూ 7 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 5th root 32ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. ఇవన్నీ కూడా సర్డ్స్ కదా, వీటి యొక్క డిగ్రీ ఎంతో చూడండి. దీని యొక్క డిగ్రీ 4, దీని యొక్క డిగ్రీ 3, దీని డిగ్రీ 5, డిగ్రీ 2. అంటే మనకి డిగ్రీ ఎంత అయితే అన్ని ఫ్యాక్టర్స్కి ఒక నెంబర్ మాత్రమే బయటకు వస్తుంది అన్నమాట రూట్లోంచి. ఇక్కడ డిగ్రీ 4 కాబట్టి ఈ 4 ఫ్యాక్టర్స్ నుంచి ఒక ఫ్యాక్టర్ మాత్రమే మనం బయటికి తీసుకురాగలం, అంటే ఒక 3 వస్తుంది అనమాట. అట్లాగే మైనస్ ఇక్కడ 8 ఉంది కదా, 8 ఇంటూ దీని ఆర్డర్ 3 కదా, అంటే 3 ఫ్యాక్టర్స్కి ఒక ఫ్యాక్టర్ బయటకు వస్తుంది, అంటే 7 ప్లస్ 15 ఇంటూ దీని డిగ్రీ 5 కదా, అంటే 5 ఫ్యాక్టర్స్కి ఒక నెంబరు, అంటే ఒక 2 వస్తుంది, ప్లస్ దీని డిగ్రీ స్క్వేర్ రూట్ అంటే 2 దాని యొక్క డిగ్రీ, కాబట్టి ఎవ్రీ 2 ఫ్యాక్టర్స్కి ఒక్కొక్క ఫ్యాక్టర్ బయటకు వస్తుంది, అంటే ఒక 3 అండ్ ఒక 5. దిస్ ఈక్వల్ టు 3 మైనస్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ ఇలా చేసుకుంటూ వెళ్తాం కదా. అంటే 8 7s are 56, 15 2s are 30 ప్లస్ 3 5s are 15. ఇప్పుడు ఒకే సైన్ ఉన్నాయి, యాడ్ చేసేయాలి. ఈ 3 30 15, ఈ 3 కూడా ప్లస్ సైన్ ఉన్నాయి కదా, ఇవి రెండు యాడ్ చేస్తే 45, 45 ప్లస్ 3 48 మైనస్ 56. డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా, 56 మైనస్ 48 8 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కదా, అంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. మైనస్ 8 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి 10th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈక్వల్ టు a ప్లస్ b √6
Then find A and B where A, B are rational numbers. అంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, అది a ప్లస్ బీ రూట్ 6కి ఈక్వల్ అయితే ఏ ప్లేస్లో బీ ప్లేస్లో ఉండే వాల్యూస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, √3 మైనస్ √2 ఉంది కదా, దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకుని మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ గివెన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2. దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ అన్న ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై చేయాలి. √3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో a ప్లస్ బీ రూట్ 6 ఉంది. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో మనకి 2 బైనామియల్స్ ఫామ్లో ఉన్నాయి కదా, వాటిని మనం మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ √3తో మల్టిప్లై చేసినట్లయితే √3 ఇంటూ √3 ప్లస్ √3 ఇంటూ √2. నెక్స్ట్ సెకండ్ టర్మ్తో √2 ఇంటూ √3 ప్లస్ √2 ఇంటూ √2 బై డినామినేటర్లో మనకి a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి రూట్ 6. √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది, √2 స్క్వేరు క్యాన్సిల్ అయ్యి 3 ఉంటుంది. ఇక్కడ √a ఇంటూ √bలా ఉంది అంటే √ab అంటే √3 2s are 6, √2 3s are 6, √2 ఇంటూ √2 2 అవుతుంది బై స్క్వేరు √2 కట్ అయ్యి 3 ఉంటుంది, ఇక్కడ కూడా స్క్వేరు √2 కట్ అయ్యి 2 ఉంటుంది ఈక్వల్ టు a ప్లస్ బి రూట్ 6. ఇక్కడ మనకి 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, 3ని 2ని, ఆ రెండు యాడ్ చేసినట్లయితే 3 + 2 5 అవుతుంది. ఈ రెండు కూడా లైక్ సైడ్స్ కదా, వాటిని యాడ్ చేసేయచ్చు. √6 ప్లస్ √6 2√6 అవుతుంది బై 3 - 2 1 ఈక్వల్ టు a ప్లస్ బి రూట్ 6. ఇక్కడ 1తో డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదు కదా, అంటే 5 ప్లస్ 2√6 ఈక్వల్ టు a ప్లస్ బి రూట్ 6. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒకే ఫామ్లో ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేసినట్లయితే మనకి ఏ ప్లేస్లో 5 ఉంది, దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ప్లేస్లో 2 ఉంది, బి ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇందులో 10th మనకి బిలో ఒక ప్రాబ్లం ఉంది, అది మీరు ఓన్గా ట్రై చేయండి. ఇంతటితో మనం ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.